ఆబాల గోపాలం సంబరపడిపోతారు. ఊరువాడ పందిళ్లు వేసి బొజ్జ గణపయ్యను పూజిస్తారు. మరే దైవానికి లేని భిన్న ఆకృతి గణపతి సొంతం. వివిధ రూపాల్లో గణనాథుని రూపొందించి పూజలు చేస్తారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ హానికర రసాయన రంగులతో తయారు చేసే గణపతి విగ్రహాలకు బదులుగా స్వచ్ఛమైన మట్టి విగ్రహాలతో వినాయక చవితిని జరుపుకోవాలంటూ గ్రీన్ క్లైమేట్ అవగాహన చేపట్టింది. ఈసారి కూడా బడి పిల్లలకు మట్టి విగ్రహాల తయారీ శిక్షణ చేపట్టింది. విశాఖపట్నంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలను తయారు చేశారు. విద్యార్థి దశలోనే పిల్లలకు హానికరమైన రసాయనాల జోలికి వెళ్లకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు టీచర్లు. మట్టి ప్రతిమలతోనే వినాయక చవితి పండుగను జరుపుకోవాలని నేర్పించడం సంతోషంగా ఉందన్నారు. మట్టితో ఉన్నప్పుడు ఆ మట్టి వినాయకుని తయారు చేసేటప్పుడు ఈ బయట ఉన్న కలర్స్ కానీ తర్వాత ఈ పెయింటింగ్స్ వచ్చిన ఇవన్నీ కూడా వాడకూడదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ మట్టితో చేసేటప్పుడు ఈ చెరువుల్లోని కలిపేటప్పుడు ఈ చక్కగా కలిసిపోతాయి. మనకి ఎలాంటి కాలుష్యం కూడా మనకి అంటదు. పర్యావరణ పరిరక్షణ మీదుగా మనకి ఈ ఎకో వైజాగ్ ద్వారా మనకి పిల్లలకి ఒక మంచి విషయాలు ముందుకు తీసుకొని రావడానికి ఇది గొప్ప కార్యక్రమం అవుతుంది. పాఠశాలలోని మట్టి వినాయకుడి విగ్రహాన్ని రెడీ చేయడం, మా విద్యార్థుల్లో తయారు చేయడం నేర్పిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలని, అలాగే మనకి వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితి టైంలోని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకుడు వాడకుండా మట్టితో తయారు చేసిన వినాయకుడిని వాడడం వల్ల మనకి ఆ వినాయకుడిని తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపినప్పుడు ఆ నీటి కలుషితం అవ్వకుండా ఉంటుంది. పర్యావరణానికి ఇబ్బంది కలిగించే విధంగా ఏటి వాడకూడదు. పర్యావరణ రక్షణ కలిగించే విధంగా మనం మట్టితో తయారు చేసిన వాటిని వాడాలని